రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 72 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ధర్నా చౌక్ వద్ద దీక్షను ప్రారంభించనున్నారామె. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి జాగృతి నేతలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరు కానున్నారు. నేడు ప్రారంభం కానున్న ఈ నిరాహార దీక్ష ఈ నెల 6 వరకు అంటే 72 గంటల పాటు కొనసాగనుంది. అయితే దీక్ష విషయంలో జాగృతి కార్యకర్తలు ఆందోళనకు దిగుతారని ఇంటెలిజెన్స్ సమాచారం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు. రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 72 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ధర్నా చౌక్ వద్ద దీక్షను ప్రారంభించనున్నారామె. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి జాగృతి నేతలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరు కానున్నారు. నేడు ప్రారంభం కానున్న ఈ నిరాహార దీక్ష ఈ నెల 6 వరకు అంటే 72 గంటల పాటు కొనసాగనుంది. అయితే దీక్ష విషయంలో జాగృతి కార్యకర్తలు ఆందోళనకు దిగుతారని ఇంటెలిజెన్స్ సమాచారం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు. కవిత దీక్షకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ లైవ్లో అందిస్తారు. సవిన్, కవిత 72 గంటల దీక్షకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? రైట్ సవిన్, కవిత 72 గంటల దీక్షకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించి 72 గంటల దీక్ష చేపట్టబోతున్నారు. మరికొద్ది సేపట్లో ఆమె దీక్షా స్థలికి చేరుకోబోతున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది. ఈ ఆర్డినెన్స్ సంబంధించి గవర్నర్ ఈ ఆర్డినెన్స్ను కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసినటువంటి 2 బిల్లులు బీసీలకు 42% రిజర్వేషన్లు ఒకవైపు, మరోవైపు బీసీలకు సంబంధించి విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించి ఈ 2 బిల్లులను పాస్ చేసి గవర్నర్ వద్దకు పంపగా గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ఈ 2 బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీసీలకు 42% లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధించాలనే డిమాండ్తో 72 గంటల పాటు దీక్ష చేపట్టబోతున్నారు. అంతకుముందు ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాలకు నివాళులు అర్పించిన తర్వాత ఆమె దీక్షా స్థలికి చేరుకోబోతున్నారు. మొత్తం 72 గంటలు దీక్ష చేయాలని నిర్ణయించారు. కానీ ప్రభుత్వం, పోలీసులు మాత్రం కేవలం ఈ రోజు మాత్రమే దీక్షకు అనుమతి ఇచ్చారు. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దీక్షకు అనుమతి ఉంది. ఇప్పటికే హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం ఈ పిటిషన్ పై విచారణ జరగబోతోంది. ఒకవేళ పిటిషన్ కనుక ఎమ్మెల్సీ కవితకు అనుకూలంగా వస్తే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్దే ఆమె 72 గంటల పాటు దీక్ష చేయనున్నారు. ఒకవేళ
దీక్షకు ఈరోజు ఒక్కరోజు మాత్రమే అనుమతి వచ్చి మిగతా 2 రోజులు అనుమతి రాకపోతే సాయంత్రం ఆమెను పోలీసులు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసే అవకాశం కూడా కనపడుతోంది. అవసరమైతే తన ఇంటి వద్దనైనా 72 గంటల పాటు దీక్ష చేయడానికి కవిత సిద్ధమయ్యారని ఇప్పటికే ఆమె స్వయంగా ప్రకటన చేసినట్లుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ బాట పట్టబోతున్నారు. ఢిల్లీలో 5వ తేదీ పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదా తీర్మానం, 6వ తేదీన జంతర్ మంతర్ వద్ద ధర్నా, 7వ తేదీన ముఖ్యంగా రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందజేయబోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటివరకు ఆర్డినెన్స్ విషయంలో సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెళ్లలేదు? గతంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్, రాష్ట్రపతి బిల్లులు పెండింగ్ పెట్టినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లి సుప్రీంకోర్టు ద్వారా ఒక తీర్పు తెచ్చుకున్నారు. ఇప్పుడు బీసీ బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్ళట్లేదు? ఒకవేళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగితే వెంటనే ఇస్తారు. కాబట్టి ఆ రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఎందుకు తీసుకోవడం లేదని కూడా కవిత ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరోవైపు బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు. బీసీలకు సంబంధించి బీసీల జాబితా నుంచి ముస్లింల జాబితాను తొలగించాలనే డిమాండ్ను బీజేపీ వినిపిస్తోంది. కాబట్టి దీనిపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వాలంటూ కూడా కవిత డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. వీటన్నిటి అంశాలపైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 72 గంటల పాటు దీక్ష కూర్చోబోతున్నారు. దీంతో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆమె ఈరోజు ఉదయం 11 గంటలకు దీక్షను ప్రారంభించే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కవిత పర్యటనలు చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేకపోతే జూలై 17వ తేదీన రైలు రోకో చేద్దామని కూడా నిర్ణయించుకున్నారు. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడంతో రైలు రోకోను విరమించుకున్నారు. దీంతో ఈరోజు 72 గంటల దీక్ష ఎమ్మెల్సీ కవిత లాంఛనంగా చేపట్టబోతున్నారు. సవిన్, కవిత దీక్ష నేపథ్యంలో జాగృతి కార్యకర్తలు ఆందోళన దిగుతారని ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రస్తుతానికైతే ఎమ్మెల్సీ కవిత దీక్ష సాయంత్రం వరకు అధికారికంగా పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి సాయంత్రం తర్వాతనే ఒకవేళ హైకోర్టు నుంచి అట్లాంటి అనుమతి రాకపోతే పోలీసులు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు జాగృతి కార్యకర్తలు ఆందోళన చేస్తారనే ఉద్దేశంతో ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సాయంత్రం కవితను ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి ఇంటికి తరలించే అవకాశం ఉన్నట్లుగా కూడా ఒకవైపు చర్చ జరుగుతోంది. దీంతో ఆమె ఇంటి వద్ద కూడా మిగిలిన 2 రోజులు 48 గంటల దీక్ష కొనసాగించేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా మనకు తెలిసింది. ఇదే విషయాన్ని కవిత నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం రేపు ఒక్కరోజే పర్మిషన్ ఇస్తామని చెప్తోంది. ఒకవేళ రేపు ఒక్కరోజే పర్మిషన్ ఇచ్చి మిగతా రోజులు పర్మిషన్ ఇవ్వకపోతే నేను ఇంటి వద్దనైనా దీక్ష కొనసాగిస్తానంటూ ఆమె స్పష్టం చేసిన నేపథ్యంలో ఒకవేళ ఆమెను ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయకుండా జాగృతి కార్యకర్తలు ఆందోళన చేసే అవకాశం కూడా మనకు కనబడుతోంది. అందులో భాగంగానే ఒకవేళ ఇక్కడ నుంచి ఆమెను లిఫ్ట్ చేసినప్పటికీ ఆమె ఇంటి వద్ద దీక్షను 72 గంటల పాటు కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ముఖ్యంగా బీసీలకు సంబంధించి ప్రభుత్వం గతంలో అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులను ఆమోదించి సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ను ఆమోదించి ఎన్నికలు నిర్వహించాలి. ఈ 2 డిమాండ్లను ఆమె ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ 72 గంటల దీక్ష చేపట్టింది. మరోవైపు బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగినటువంటి ఇందిరా పార్క్ వద్ద జరిగినటువంటి ధర్నాను కూడా ఆమె కామెడీగా అభివర్ణించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వమే ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి. రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి ఆర్డినెన్స్ ను ఖచ్చితంగా ఆమోదించాలి. కానీ ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం ఆమోదించకుండా దాన్ని తొక్కిపెడుతుందంటూ కూడా కవిత బీజేపీపై విమర్శలు చేసిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. సవిన్, కవిత 72 గంటల దీక్ష నేపథ్యంలో ధర్నా చౌక్ వద్దకు జాగృతి నేతలు వస్తున్నారా? అలాగే ఈ దీక్షలో బీఆర్ఎస్ నాయకులు కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుందా? ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ దీక్షలో పాల్గొంటారనే సమాచారం అయితే ఏం లేదు. బీఆర్ఎస్ నేతలు గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు దూరంగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణ జాగృతి ద్వారానే కవిత ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ వస్తున్నారు. ఈ రోజు జరిగే ఆ ప్రోగ్రామ్ కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు యునైటెడ్ పూలే ఫ్రంట్ అనే ఒక ఫ్రంట్ని ఏర్పాటు చేసి దాని ద్వారా బీసీ సంఘాలన్నింటినీ ఐక్యం చేసి బీసీల్లో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలను ఐక్యం చేసి ఆమె బీసీ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడుతూ వస్తున్నారు. వీరందరూ ఈరోజు కవిత 72 గంటల దీక్షకు సంబంధించి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జరిగే దీక్షకు ఈ అన్ని బీసీ కుల సంఘాలతో పాటు తెలంగాణ జాగృతి
జాగృతి కార్యకర్తలు మాత్రమే మద్దతు తెలిపే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ఇప్పటికే తెలంగాణ జాగృతి కార్యకర్తలు, బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు ధర్నా చౌక్ వద్దకు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో కవిత ఈ దీక్షా స్థలానికి చేరుకోబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రం ఈ దీక్షా కార్యక్రమానికి దూరంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. సవీన్, కవిత దీక్షకు బీసీ సంఘాల నుంచి ఎలాంటి మద్దతు వస్తుంది? బీసీ సంఘాల ముఖ్య నేతలు ఎవరైనా పాల్గొనే అవకాశం కనిపిస్తుందా? అంటే గతంలో రైలు రోకో విషయంలో ఆమె బీసీ సంఘ నేత ఎంపీగా రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య మద్దతు కోరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడంతో ఆమె రైలు రోకోను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు గత కొంతకాలంగా బీసీల్లో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలను ఐక్యం చేస్తూ అన్ని కుల సంఘాల నాయకులతో సభలు, సమావేశాల్లో ఆమె మాట్లాడిస్తున్నారు. వారందరూ కూడా ఈరోజు మద్దతు తెలపబోతున్నారు. బీసీ సంఘాల్లో ఉన్నటువంటి వృత్తి కుల సంఘాలు కావచ్చు, సంచార కుల సంఘాలు కావచ్చు, బీసీల్లో ఎంబీసీ కుల సంఘాలు కావచ్చు, అన్ని బీసీ సామాజిక వర్గానికి సంబంధించి అన్ని కుల సంఘాల నాయకులు కవిత చేపట్టే 72 గంటల దీక్షకు మద్దతు తెలపబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు కూడా, వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి జాగృతి ముఖ్య కార్యకర్తలు కూడా ఈ దీక్షలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా 72 గంటల పాటు దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా 72 గంటల పాటు ఫాస్టింగ్, అంటే ఎట్లాంటి అన్నం ముట్టకుండా ఈ దీక్ష చేపట్టాలని కవిత నిర్ణయించుకున్నారు. కాబట్టి ప్రభుత్వం ఒక్కరోజే ఈ దీక్షకు అనుమతి ఇచ్చింది. కాబట్టి ఈ సాయంత్రం తర్వాత ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఒకవేళ హైకోర్టులో పిటిషన్ వేశారు, హైకోర్టు నుంచి సానుకూలంగా రాకపోతే పోలీసులు, ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఇక్కడ ప్రధానాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. సవీన్, ఒక పక్క కవిత దీక్ష, మరో పక్క కాంగ్రెస్ చెలో ఢిల్లీ, టార్గెట్ బీజేపీ అనుకోవచ్చా? ఖచ్చితంగా బీసీల అంశం చుట్టే రాజకీయం నడుస్తోంది. ఒకవైపు బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం ఒకవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేస్తున్నారు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులను రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉన్నాయి. మరోవైపు ఆర్డినెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉంది. కాబట్టి బీజేపీ ఈ బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలి, ఆమోదించాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరోపక్క తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తుంది. మరోవైపు తెలంగాణ జాగృతి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు జాగృతి అధ్యక్షురాలు కవిత మాత్రం బీజేపీ, కాంగ్రెస్ ఒకటే, ఈ రెండు జాతీయ పార్టీలకు బీసీ రిజర్వేషన్లను అమలు చేసే చిత్తశుద్ధి లేదంటూ కూడా ఆమె విమర్శలు చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉండి బీసీ రిజర్వేషన్లను అమలు చేసే బాధ్యత కవిత తీసుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లాంటి ప్రయత్నం చేయడం లేదు. బీజేపీ ముస్లింలను సాకుగా చూపుతూ ముస్లింల పేరుతో బీసీ రిజర్వేషన్లను అమలు కాకుండా అడ్డుకునే ప్రయత్నం మాత్రం బీజేపీ చేస్తుందనేది కవిత చేస్తున్న ఆరోపణగా మనకు కనబడుతోంది. రెండు పార్టీలు చిత్తశుద్ధితో బీసీ రిజర్వేషన్లు అమలు అయ్యే విధంగా ప్రయత్నం చేయాలనే డిమాండ్ తోటే ఈరోజు కవిత 72 గంటల పాటు దీక్ష చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్.